ర్యాష్ డ్రైవింగ్ తో వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ ఒకరి ప్రాణం తీశాడు. పోలీసుల దర్యాప్తులో సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. కాసిబుగ్గలో అతివేగంగా బైక్ ఢీకొట్టడంతో గొర్రెల కాపరి మృతి చెందాడు. అయితే తన కుమారుడిని కేసు నుంచి తప్పించేందుకు వైసీపీ నేత సీదిరి అప్పలరాజు డ్రామా ఆడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రమాదానికి తాను కారణమని మరో యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆరవ్ వ్యవహారం బయటపడింది. ప్రమాద సమయంలో బైక్ నడిపింది సీదిరి అప్పలరాజు కుమారుడేనని నిర్ధారణ అయింది. ప్రమాదానికి ముందు బంకులో ఆరవ్ పెట్రోల్ పోయించుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కుమారుని కాపాడేందుకు మరొకరిని కేసులో ఇరికించి అప్పలరాజు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. आपको